వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడిన తర్వాత వైసీపీలో కలకలం రేగింది. నెల్లూరు జిల్లాలో పార్టీ అధిష్టానం నెల్లూరు జిల్లాపై ఫోకస్ పెట్టింది. నెల్లూరు జిల్లాలో అభ్యర్థుల మార్పుపై రంగంలోకి దిగింది. నెల్లూరు జిల్లాలో ఎంపీ అభ్యర్థి ఎవరు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, నెల్లూరు సిటీలో ఎందుకు మార్చాల్సి వస్తుంది అన్న విషయంపై ఐపాక్ టీం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఉన్న ఖలీల్ అహ్మద్ను తప్పించి ఆయన స్థానంలో అలీని రంగంలోకి దించాలని దాదాపుగా ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. 2-3 రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అలీని నెల్లూరు సిటీ అభ్యర్థిగా రంగంలోకి దించాలని పేర్కొంది. గతంలో కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఖలీల్ అహ్మద్ పేరే ఖరారయ్యిందని చెప్పారు. అయితే తాజాగా వైసీపీ అధిష్టానం వివిధ సర్వేల ఆధారంగా ఖలీల్ అహ్మద్ను మార్చి ఆయన స్థానంలో అలీని రంగంలో దించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే నెల్లూరు ఎంపీ అభ్యర్థి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దీనిలో నెల్లూరు జిల్లాకు చెందిన మెట్టుకూరు ధనంజయ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. నెల్లూరు జిల్లాకు చెందిన మెట్టుకూరు ధనంజయ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించాలని, వీపీఆర్కు దీటైన అభ్యర్థిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించాలని పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.